ఎక్కడుందండి వంటశాల? ఎంతమంది అమ్మా వంట వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఎంత జీతం వస్తుందమ్మా? సరే ఉండు తల్లి, నీ అంతే నీ బాధ అని చెప్తే నా బాధ సాల్వ్ వచ్చుండయి. నువ్వు తెలుసా మీకు 13,000. 13,000 ఒక 100 వస్తుంది అవుట్ సోర్సింగ్. మీరమ్మా? వేరే వాళ్ళ బదులు అదేలే. మీరమ్మా? రైస్ చేస్తావు. నువ్వేమో ఇద్దరు అంటావు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పూరీలు చేయొచ్చు కదమ్మా ఆదివారము. ఎన్ని? 2 పూరీలు ఇస్తావా 3 ఇస్తామా? 4 పూరీలు. 4 పూరీలు అంటే 800 పూరీలు చేయాలా? ఒకరోజు చేయాలి కదా. ఎప్పుడన్నా ఏమైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏముంది ఆదివారం పూట. మరి ఏమి ఇస్తారు ఆదివారము? ఉగ్గానికి పూరికి ఎంత తేడా వస్తుంది తెలుసా ప్రిన్సిపాల్ గారు? ఉగ్గాని ఏముంది? బొరుగులు. అవును. ఇది ఆయిల్ కావాలా, పూరి కావాలా, మళ్ళీ దాన్ని కుర్మా చేయాలా, ఎంత ఖర్చు మిగులుతా ఉందబ్బా. మాకు సరిపోవడం లేదంటారు. ఎట్లా? మరి చపాతీ అన్నా చేయొచ్చు కదా. ఇది పప్పు అంటారా దీన్ని? పప్పు ఇది ఎవరు పప్పు ఇది? దీని పప్పు అంటారా, సాంబార్ అంటారా, రసం అంటారా? అది చెప్పు. దీని పప్పు అంటారా? ఎంత పప్పు వేసావు? ఎన్ని కేజీలు? కిలోన్నర వేసావా? అంతే వచ్చేది లెక్కాచారం ప్రకారం. అది ఎంత వేసారు అంటున్నా? 1 ప్యాకెటా, 2 ప్యాకెట్లా, 10 ప్యాకెట్లా, 12 ప్యాకెట్? లూజ్ ఎంత ఇచ్చింటారు? ఎన్ని గ్రామ్స్ ఇచ్చారండి? 4 కేజీలు పప్పు. ఇది 4 కేజీలు పప్పు అంటే ఇంకా బ్రహ్మాండంగా. ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండంగా పెట్టచ్చు మనం అన్నదానం. ఎన్ని గ్రాములు ఉంది రోజుకు? 20 గ్రామ్స్. పప్పు మరి దారుణం అండి. దీన్ని పప్పు అన్నారు, సాంబార్ అంటారు. ఇది బాగుంది, ఇది బాగాలేదు. పొటాటో బాగుంది, ఇది బాగాలేదు. కనపడుతుంది అప్పుడే. ఇంకా బాగున్నారా? వారానికి ఎన్నిసార్లు చికెన్ పెడతారు? ఎన్ని ముక్కలు వస్తాయి? 1 కానీ 2 కానీ? ఒక్కొక్కసారి వారానికి ఒకసారి పెడతారా? ఒకసారి అయితే మంగళవారము ఆదివారం పెడతారు. బుధవారం. వారానికి 2 సార్లు కొన్ని నెలల్లో పెట్టరా? కొన్ని వారాలలో పెట్టరా? ఈ వారం పెట్టలేదా? బుధవారం పెట్టలేదా? నిన్న ఆదివారం కూడా పెట్టలేదా? ఈ మొన్న ఆదివారం కూడా పెట్టలే? నిన్న బుధవారం పెట్టలే? ఫ్రూట్ ఇస్తున్నారా డైలీ? డైలీ అరటిపండు ఇవ్వట్లేదా? రాయండి టకటక రాయి. అంతకుముందు ఇచ్చేవాళ్ళ? అప్పుడప్పుడు ఇస్తారు. 1 మంత్ నుంచి అయితే అసలు ఫ్రూటే ఇవ్వడం లే. బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం ఇస్తారా? పూరి పెట్టడం లేదా ఆదివారం? ఉగ్గాని పెడుతున్నారా? రెండు నెలలు అయిందా? 2 నెలల నుంచి ఉగ్గాని పెడుతున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? తక్కువ ఇస్తారా? వాటర్ ఇస్తారు, పాలు. 200 మందికి 5 లీటర్స్.
మధ్యాహ్నం మెనూ ప్రకారం కూరలు చేస్తారా? ఏం చేస్తా ఉంటారు? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తా ఉన్నారా? మెనూ ప్రకారం ఇస్తారా? ఎక్కువ ఏమి ఇస్తా ఉంటారు? రోజు బొరుగులేనా ఎక్కువ? గుగ్గులు పెట్టరా? అప్పుడప్పుడు పెడతారు. రాగి జావా ఇవ్వరా? మధ్యాహ్నం పెరిగిస్తున్నారా? మజ్జిగేనా? మన మెనూలో మధ్యాహ్నం పెరుగు కదా ఉండేది. నైట్ కర్రీస్ మెనూ ప్రకారం ఇస్తారా? సాంబారా? నీళ్ళ సాంబార్ ఇస్తారా? ఉప్మా పెడుతున్నారా గురువారం? జీరా రైస్, పులిహోర అన్నము సోమవారం. పులిహోర ఎక్కువ జీరా రైస్. ఎప్పుడు జీరా రైస్ పెడుతుంటారా? గుడ్డు ఇస్తున్నారా డైలీ? వారానికి ఎన్ని ఇస్తారు గుడ్లు? ఒక గుడ్డు ఇస్తారా వారానికి? ఓకే అమ్మా, నేను ట్రై చేస్తా. మీకు మంచిగా అన్ని వచ్చేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? ఈరోజు నిన్నటి దినాన ఈరోజు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ శ్రీశైలంలో కొన్ని హాస్టల్స్, అంగన్వాడీస్, స్కూల్స్, రేషన్ షాప్స్ ఇవన్నీ తనిఖీలు చేస్తా ఉన్నాం. స్కూల్స్ అండి, నిన్న సాయంత్రం రాత్రి ఒక ట్రైబల్ హాస్టల్, ప్రతిభ ట్రైబల్ హాస్టల్, ఈరోజు ఆశ్రమ ట్రైబల్ హాస్టల్ ఇవి చూడడం జరిగింది. ఈరోజు మరి వాస్తవంగా చెప్పాలంటే ప్రిన్సిపాల్ చెప్పేదానికి ఇక్కడ లోపల జరిగేదానికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అసలు వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ ప్రిన్సిపాలే 100 గ్రాములు సార్ ఒకసారి అనే పరిస్థితి ఉంది. అంటే ఎంత క్వాంటిటీస్ ఇస్తారు ఏంది అనే విషయాలు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. సరే, ఏదేమైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్, ఈయనకి ఏం తెలుసులే, ఏదో ఒకటి చెప్తే తినిపోతారులే, చెవులు ఒప్పుకుంటా అనే టైప్లో ఉంది. అది కాదు, నాకు ఆవలిస్తే పేవులు లెక్క పెడతాను నేను, నాకేం పెద్ద సమస్య కాదు. దాదాపు 2500 విజిట్స్ చేశాను నేను ఏపీ స్టేట్లో. ఇప్పటికీ ఇక్కడ పిల్లలతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేశాము. వాళ్ళకి ఇప్పటికి చికెన్ అసలు దాదాపు మన మంగళవారం ఇవ్వాలి. మామూలుగా ఇది వీలైతే బుధవారానికి మార్చారంట, కానీ బుధవారం కానీ ఆదివారం కానీ ఇంతవరకు చికెన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఇది చాలా అసలు ఇది ట్రైబల్స్ అని చెప్పి చాలా హీనంగా చూస్తా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు వాస్తవంగా. ఇక్కడ ఒక ముక్క ఇస్తారంటండి, ఒకటి అంతే. ఒక ముక్క 157.5 గ్రాముకు గాను ఒక ముక్క ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం పెరుగు పెట్టాలా, ఇంతవరకు ఏ రోజు పెరుగు పెట్టిన దాఖలాలు లేవు. వారానికి 6 ఎగ్స్ ఇవ్వాలా, ఒక గుడ్డు ఇస్తారంట. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఏ రోజు దాదాపు రోజు జీరా రైస్ ఎక్కువ సార్లు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈజీ మేకింగ్. మా సండే రోజు పూరి బఠానీ కర్రీ పెట్టాలా, అది ఎప్పుడో మర్చిపోయినారు ఆ విషయాలు. మా మార్నింగ్ పాలు అయితే కానీ 5 లీటర్లలో ఒక 20 లీటర్లు నీళ్లు పోసి అందరికి ఇస్తా ఉన్నారు. చాలా దారుణం అది. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదో ఆ ఎప్పుడు గుగ్గులే ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఆ బొరుగులు ఇస్తా ఉన్నారు, ఎప్పుడు రోజు బొరుగులు అనమాట. మనం మెనూ అనేది ఎక్కడ కూడా డివైడ్ అవుతా ఉందండి, కంప్లీట్ ఎక్కడ ఫాలో కావడం లేదు. నైట్ ఫ్రూట్ అనేది మర్చిపోయినారు. ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఇవ్వాలా. ఈరోజు మేము వస్తా ఉన్నామని ఫ్రూట్లు అన్ని రెడీగా ఉన్నాయి తప్పితే, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే నేను వస్తున్నాను అనే విషయం. అయినా కానీ పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత షో చేసి ఎంత దాపెట్టాలన్నా కానీ మా పందాలో మేము తెలుసుకుంటాం ఏంది అనేది. వీటన్నిటి మీద ఈ కంప్లైంట్ల మీద ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్కు మేము షోకాజ్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ రాసి దాన్ని ఆయన ఏ విధంగా రిప్లై ఇస్తాడో దాన్ని చూసి దాని తర్వాత సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం జేసీ గారికి. ఖచ్చితంగా ఇది తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.